హాయ్ ఫ్రెండ్స్, కాకతీయుల కోట దగ్గరలో ఉన్నటువంటి ఖుషీ మహల్ అనే ప్లేస్లో ఉన్నాము. ఈ ఖుషీ మహల్తో పాటు వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట జంక్షన్, NIT నీట్ వరంగల్ కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించినప్పుడు కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. దీన్ని ఖుషీ మహల్ అని పిలుస్తారు. ఇక్కడ తొగ్లక్ కాలంలో అంటే 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించడం జరిగింది. కాకతీయుల కాలంలో ఒక పురాతన పాత రాజభవనంగా దీన్ని ఉపయోగించేవారు. తుగ్లక్ కాలం అంటే ఆర్కిటెక్చర్ స్టైల్ అయితే ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. కుతుబ్ షాహీ డైనెస్టీ కాలంలో వరంగల్ గవర్నర్ జనరల్ ఉన్నటువంటి షహితాబ్ ఖాన్ దీన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు దీనిని ఒక ఆడిటోరియంగా ఉపయోగించడం జరిగేది. 1323లో ఉలూగ్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తి మొత్తం సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి దానిని కనిపించకుండా ఉండడానికి నిర్మించిన భవనమే ఈ ఖుషీ మహల్గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఒక ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి ఆర్కిటెక్ట్ స్టైలు, అలాగే తుగ్లక్ సంబంధించిన ఆర్కిటెక్ట్ స్టైల్ మనకు క్లియర్ కనిపిస్తుంది. మనం కింద నుంచి చూసినట్లయితే చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ క్రింద వెడల్పు ఎక్కువగా ఉండి పైకి వెళ్ళగల తక్కువగా హైట్ ఉంటుందన్నమాట. సో లోన అంతా చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద ఎంట్రన్సెస్ అయితే మనకు కనిపిస్తాయి. ఆనాటి కాలంలో ఇది ఒక సందర్శనశాలగా ఉపయోగించేవారట. అలాగే వెపన్స్ పెట్టేటువంటి ఒక స్టోరేజ్గా కూడా దీన్ని ఉపయోగించేవారట. మనకు కనిపిస్తుంది, చూసి చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఆనాటి కాలంలో 14వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ కట్టడం గురించి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనము వరంగల్ జిల్లాలో ప్రతి వీధి కానీ ప్రతి రోడ్డు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ప్రొద్దున్న మనం స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి వెళ్ళా మనం ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ కూడా చాలా ఈజీగా ఓలా బైక్ హెల్ప్ తోటి నేను మొత్తం ట్రావెల్ చేయడం జరిగింది చాలా ప్లేసెస్. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాము. మీకు రోడ్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు. రోడ్స్ మెయిన్ రోడ్సే కాదు, చిన్న చిన్న రోడ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మన స్టేట్తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ సో మీకు కాజీపేట రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉంటుందో చూస్తాను. రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు ఇదిగో ప్రధానమైన ముఖద్వారంలో ఈ కాకతీయుల కళాతోరణము మనకు స్వాగతం పలుకుతుంది. ఆ కాకతీయుల కళాతోరణంతో మొత్తం ఆ కాకతీయ వంశం సంబంధించిన చరిత్ర అంతా కూడా మనకు తెలుస్తుంది. అటువంటి గొప్ప హిస్టరీ యొక్క కాకతీయుల శిల్ప కళాతోరణంలో మనకు ఉందన్నమాట. సో మీకు రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఇదికి రాజకీయంగా ఉంటుంది కాబట్టి సింబల్గా దీన్ని ఆఫీసెస్ ముందు పెట్టడం జరిగింది. ఇదే కాజీపేట రైల్వే జంక్షన్ అన్నమాట. సో ఇది హైదరాబాద్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా ప్రముఖమైనటువంటి రైల్వే స్టేషన్గా చెప్పొచ్చు. ఈ రైల్వే స్టేషన్ ముందు డక్కన్ క్వీన్ అని మన భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ అనమాట. ఆవిరితో స్టీమ్ ఇంజిన్తో చేసినటువంటి ప్రయాణించినటువంటి ట్రైన్ డక్కన్ క్వీన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో నేనైతే ఫస్ట్ టైం దీన్ని ఇక్కడ చూడడం జరిగింది. అలాగే మన వైజాగ్ లేకపోతే విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా ఇటువంటి ట్రైన్స్ మోడల్స్ ఉంటాయి. కానీ డక్కన్ క్వీన్ దానికి సంబంధించిన పూర్తి చరిత్ర ఇక్కడ వీళ్ళు నోట్ చేయడం జరిగింది. ఇది కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ఉంటుందన్నమాట. ఈ యొక్క మోడల్ కాదు, ఆ టైంలో ఉపయోగించినటువంటి ఇంజిన్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళు డిస్ప్లే కూడా చేయడం జరిగిందనమాట. ఇది కాజీపేట రైల్వే జంక్షన్, ఒక సాంగ్ కూడా ఉంటుంది కాజీపేట రైల్వే జంక్షన్లో అని. సో అటువంటి మంచి హిస్టారికల్ ప్లేస్ అన్నమాట కాజీపేట రైల్వే జంక్షన్. నైట్ టైం మాత్రం చూస్తే లైటింగ్స్ తోటి చాలా ఫుల్ రద్దీ ఉంటుందన్నమాట. ఈ కాజీపేట రైల్వే జంక్షన్ వరంగల్ జిల్లాలో ఉంటుంది ఇది. సో వరంగల్ జిల్లాలో ఖుషీ మహల్ దగ్గర అంటే అక్కడ నుంచి దూరమే. అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం చేసి ఇక్కడికి కాజీపేట జంక్షన్ వస్తే మనకి అక్కడ నుంచి ఈజీగా ఉంటుంది అన్నమాట ట్రైన్ ఎక్కడికైనా వెళ్ళడానికి. సో ఇది కాజీపేట రైల్వే స్టేషన్ లోన్ అనమాట. సో చూడొచ్చు అక్కడ ఇవే బొమ్మ కూడా కాకతీయుల శిల్ప కళాతోరణం అనేది మనకి కనిపిస్తుంది. అంటే అది రాజధాని గుర్తు అనమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లో కూడా మనకు కనిపిస్తుంది కాకతీయ శిల్ప కళాతోరణం అనేది. సో మనకి లోన్ ఒకసారి చూసినట్లయితే రైల్వే స్టేషన్ కాజీపేట రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఫ్రంట్ వ్యూ చూస్తే మాత్రం ఏదో ఒక కోటలా ఉంటుంది. సో దీన్ని రెనోవేట్ చేసిన తర్వాత ఇదిగో చాలా గొప్పగా కనిపిస్తుంది అనమాట బయటకు చూడడానికి. డే టైం మీకు చూపించని ఎలా ఉంటుంది అనేది నైట్ టైం ఈ విధంగా ఉంటుందని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనము బయలుదేరితే ఇదిగో ఎక్కడికి వెళ్ళేసి ఇది అక్కడ
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అన్నమాట ఇది. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీసు. సో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఇలాగ కాకతీయ శిల్పకళాతోరణం అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క రాజముద్ర అనమాట, ఎంబ్లంగా చెప్తారన్నమాట. సో అటువంటి గొప్ప చరిత్ర ఈ కాకతీయ శిల్పకళాతోరణం మనకు తెలియజేస్తుంది. 4 బలమైన స్తంభాలు 4 దిక్కులను సూచిస్తాయి. అలాగే దానిపైన ఉన్నటువంటి హంస, దానిపైన చాలా ఇదిగో డే టైం అనమాట. ఇది కాజీపేట రైల్వే జంక్షన్ డే టైం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది వరంగల్ రైల్వే స్టేషన్ మనకు కనిపిస్తుంది. చూస్తేనే వరంగల్ అంటేనే కాకతీయులకు పుట్టినిల్లు అనమాట. సో ఇక్కడ క్లియర్గా మనకి ఆ వరంగల్ అంటే కాకతీయుల కాలం అంటే కోటలు ఏ విధంగా ఉండేవి అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చూసినట్లయితే మనకు ఒకసారి. సో మిగిలిన రైల్వే స్టేషన్స్కి ఈ తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్ చాలా తేడా ఉంటుందన్నమాట. ప్రతి రైల్వే స్టేషన్ నార్మల్గా ఉంటే ఈ తెలంగాణ ఉండే రైల్వే స్టేషన్ మాత్రం రాజసానికి గుర్తుగా, అంటే పూర్వకాలంలో రాజుల కాలంలో కోటలు ఏ విధంగా ఉండేవో ఆ విధంగా ఫ్రంట్ అపీరెన్స్ అయితే ఉంటుంది. కానీ లోనికి వెళ్తే మాత్రం మిగిలిన రైల్వే స్టేషన్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయో అలాగ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాం. మళ్ళీ నీట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ చాలా ఫేమస్ అయినటువంటి ప్లేస్ అనమాట. అది భారతదేశంలో అతి ప్రతిష్టాత్మకమైన ఐఐటిలో ఒకటి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్స్. అటువంటి వాటిలో సీటు వచ్చిందంటే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి నీట్ కాలేజీ ఆ ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంటుందనేది మనము నెక్స్ట్ వచ్చే దాంట్లో చూడబోతున్నాము. అక్కడ వెళ్ళబోయే ముందు ఆన్ ద వే అనమాట మనం ఎంత చూడొచ్చు. 2 వైపులో కూడా విశాలమైన రోడ్లు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అయితే చాలా క్లియర్గా ఉంది కనిపిస్తుంది. రోడ్స్ అయితే చాలా విశాలంగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక జంక్షన్లో ఒక హిస్టారికల్గా మనకి కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాప్ నుంచి వాటర్ పడుతున్నట్టుగా ఒక సింబలం కనిపిస్తుంది ఇక్కడ. సో ఇలా ప్రతి చోట కూడా ప్రతి జంక్షన్లో కూడా ఏదో ఒక చరిత్ర లేదా చారిత్రాత్మకమైన లేకపోతే రుద్రం దేవి గారి పోర్ట్రేట్ కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తుంది. ఇదిగో ఇదే వరంగల్ ఐఐటి అనమాట. మనకి ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉంటుందో అని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదిగో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. సో లోనికి మనల్ని అలౌ చేయలేదు కానీ బయట నుంచి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఆ రికార్డ్ వ్యూ చేసుకోవడానికి. సో దీన్నే నీట్ అని చెప్తారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దీంట్లో మంచిగా చదువుకోవడానికి మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి కాలేజీలో ఉపయోగపడుతుంది బీటెక్లో. సో దీంట్లో చదివండి గొప్ప గొప్ప ప్రముఖులు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని మనం చెప్పొచ్చు. అటువంటి ఎన్ఐఐటి నీట్ వరంగల్ కాదు హైదరాబాద్కి లేకపోతే తెలంగాణకి గొప్ప ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఎన్ఐటి నీట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అనేది. సో అటువంటి గొప్ప టెక్నాలజీ ఇస్తున్నటువంటి కాలేజ్ అనమాట ఈ వరంగల్ నీట్. సో మొత్తం వ్యూ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చాలా అక్కడ వీడియోస్ నేను కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. ప్రతి వీడియో మీకు రావాలంటే ఖచ్చితంగా బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మాత్రమే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మనము అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాము అనమాట. సో ఇక్కడ నుంచి మనం దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందని చెప్పాను కదా, ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళబోతున్నాము. సో వరంగల్ జిల్లాలో ఇదిగో దీనికి కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అనమాట. సో వెనకాల మనకంతా కనిపిస్తుంది కలెక్టర్ ఆఫీస్. సో ఇక్కడ నుంచి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి. మనము ఓలా రైడ్ తీసుకున్నాం కాబట్టి ఆయనతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది, చూపిస్తాను ఆయనతోటి. అమర్. సో నాకు ఇక్కడ చాలా రైడ్ అనేది చాలా కంఫర్టబుల్గా చేసి నాకు చాలా కంఫర్టబుల్గా నన్ను సేఫ్గా తీసుకొచ్చారు. సో అమర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీతో రైడ్ చాలా బాగుంది. It's a very feeling great to taking Johnson on a ride for Fort Warangal. Having a friend, feel like and share, subscribe to the Johnson channel. Thank you so much.